తెలంగాణలో ఈ రోజు నుంచి నూతన ఈవీ పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. జీవో 41 ప్రకారం 4 వీలర్స్, 2 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు 100% పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీలో, హైదరాబాద్లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అలాగే ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు 1 లక్ష వరకు ఆదా అవుతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రాధాన్యత తీసుకొని మొత్తం జెండా నగరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 3000 బస్సుల స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడ బస్సులన్నిటినీ మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి సంబంధించిన విషయం లోపల సంస్థల యొక్క సామర్థ్యతకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్నది. దానికి సంబంధించిన కొంత డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి దానిపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనే మాట సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని పేరుకే 2020-2030 కాలుష్య నివారణకు సంబంధించిన కొన్ని జీవోలు తెచ్చినా, కొన్ని పాలసీలు తెచ్చినా పరిమితి సంఖ్యకి మాత్రమే వాడుకున్నారు. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 41 ద్వారా ముందరి 2 సంవత్సరాలు దాని అవసరాన్ని బట్టి మళ్ళీ దానికి వచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి లేదా ఇక్కడ కాలుష్యానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది.